అన్నీ వచ్చేసినట్టేనమ్మా. ఇహ పెళ్లి చేసుకునే వాళ్ళు వస్తే సరిపోతుంది. వచ్చేస్తారండి. వచ్చేసారండి, మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. అలాగే అమ్మా. పరిగెడుతూనే వచ్చారుగా, ఏంటి లేట్? అమ్మా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి. లలిరా రండి కూర్చోండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానే, వాళ్ళిద్దరిని సేఫ్ గా తీసుకొచ్చాననే మినిమం రికగ్నిషన్ కూడా ఇవ్వవేంటి? నాకే ఉంది, ఇక్కడ మేం చేయలేదు అరేంజ్మెంట్లు. ఆయన ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు రికగ్నిషన్స్ ఉండవు. అంటే నువ్వు చేసింది నేను చేసింది ఒకటేనా? ఒక్కటా కాదా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. చేసావా లేదా అన్నది ఇంపార్టెంట్. తొందరలోనే వాళ్ళ పెళ్లి కూడా చేయాల్సి వచ్చేలా ఉంది. చేదుర్లే కానీ ముందు మా పల్లి సంగతి చూడండి. ఎందుకు బాబు అంత తొందర? తొందర గురించి నీకు అర్థం కాదు కానీ మీకు ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి మినిమం ఎంత టైం పట్టొచ్చు? మినిమం అంటే 2-3 గంటలు కంపల్సరీ బాబు. అంటే 2-3 నిమిషాలు అయ్యే ఛాన్స్ లేదా? ఇది పెళ్లి బాబు, తాలిబొట్టు ఫాస్ట్ గా ఎవరు కడతారని పోటీ కాదు. మా వాడు అలానే వాగుతుంటాడు గాని పంతులు గారు టేక్ యువర్ ఓన్ టైము. అలాగే బాబు. రేయ్ పెళ్లి ఎంత ఫాస్ట్ గా చేసుకున్నా ఫస్ట్ నైట్ కోసం రాత్రి దాకా ఆగాల్సింది. నాకు ఆరెంజ్ ఆశలు ఏం లేవు కానీ అలా ఎక్కడ వచ్చేస్తారు తడిచిపోతుంది ఇక్కడ. పంతులు గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పాటలు విన్న అవసరమా? ఇవి పాటలు కాదురా సొంట, మంత్రాల ఆడియో సీడీ రిప్పు. అర్థమాటు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని ఒకటి డౌన్లోడ్ చేసి ఫోన్ లో పారేసాను. మరి లౌడ్ స్పీకర్ లో పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పు. ఇది చదువుతాను రా సొంట. ఇలా మంది వేసుకుని దీపాడు. మా డాడీని ఏమన్నా అంటే ఇట్లా నడుస్తా బిడ్డ. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటి కూల్ గా ఉన్నావు? మళ్ళీ ఏం మ్యాజిక్ చేయబోతున్నావు? ఇక్కడ మ్యాజిక్ ఏం అక్కర్లేదు, ఆయనకి లాజిక్ అర్థమైతే చాలు. లాజిక్ సార్ మీ అమ్మాయి పెళ్లి ఇంత సీక్రెట్ గా చేస్తున్నారు ఎందుకు? పబ్లిసిటీ అద్దనుకొని కులాంతర వివాహం చేస్తూ కూడా పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఎందుకు? మీ నియోజకవర్గంలో అబ్బాయి కులం ఓటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెళ్లి కొప్పుకున్నారా? ఈ పెళ్లి తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళకు ఉన్న 60,000 ఓట్లు మీకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారా, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. నేను ఎప్పుడైనా రాజకీయ లబ్ధి కోసం ఏమైనా చేశానా? అదే ఇప్పుడు కూడా ఈ పెళ్లి చాలా సింపుల్ గా చేయాలనుకున్నాను, గుళ్ళో చేయిస్తున్నాను. ఏ క్యాస్ట్ ఓట్లు అంటారా? మా అల్లుడు అడుగుతాడు, నాకు అడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆయనకి లాజిక్ వచ్చేసాను బంగారు కొండ, ముందే చెప్పుంటే పట్టు చీర తెచ్చుండేవాడు కదమ్మా. నువ్వు కూర్చో, నువ్వు కూడా కూర్చో అల్లుడు. పంతులు గారు ఇంకేంటి ఆలస్యం, రెచ్చిపోండి. Thanks for your logic. ఫ్రెండ్ పెళ్లి చేసామని తెలిస్తే మా డాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా? ఆశలు నాలో ఏవేవో నీ వైపే మరిలాగే ఎన్నో ఎన్నెన్నో తీయని కోరికలెన్నెన్నో అన్నీ నిన్నే కోరే. చలికాలం వేసవి కాలం అనిపిస్తోంది నీతో వీచేగాల్లోన నీ కౌగిల్లోన నరములు మెలికలు తిరిగిన సమయము. నాకు నువ్వు వేసే మార్కులెన్నో 100%. నీతో టైట్ హక్కు టైము ఎప్పుడు బాబు శాంతం ఓహో ఏవో ఏవేవో ఆశలు నాలో ఏవేవో నీ వైపే మరిలాగే
అంతా నేనే నిండిపోతా వంటి పైన చిరై చేరిపోతా కని విని ఎరుగని నిదురిక తెలియని తనువులు కలిసిన తమకపు తగతిని ఓ 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 నువ్వు నో అన్న పై పైకొస్తే నే పోనంటూ పేచి పెడితే చూస్తా అందం ఓహో చలికి వణుకుతూ చెంత చేరితే సిగ్గు పిడియం చెల్లిపోతే వెనుముప్పే ముంచుకొచ్చేస్తోంది చల్లగాలిలో చేయి తాపుతూ చేసేవన్నీ చేసుకుపోతే మన హద్దు గీతే దాటిస్తోంది ఆ గీత దాటే రాత రాసేదెవరో కన్యాదానం నాకు చేసేదెప్పుడో మెలకువ తెలియని మగతిక కనులకు కలిగిన క్షణమున జరగని సుఖమిక ఓ 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 నీతో వేలు కలిపే వేలే వస్తే నీకే సొంతం ఎల్లో థ్రెడ్ నీకు మెడలో వేస్తే నీదే సొంతం నాని బంకు బాబురావు ఏంటి అంకుల్ ఎప్పుడు లేనిది మీరు నాకు కాల్ చేశారు కొంప తీసి అంజలికి ఏదైనా సంబంధం చూసారా నా అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పడానికి చేశారా ఓ స్పీడ్ అయిపో మాహరా నీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేద్దారని ఫోన్ చేశా నువ్వు అర్జెంట్గా ఒకసారి బంక్ వచ్చారా చెప్తా అర్జెంటుగానా అంటే అంకుల్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత వస్తానే ఓ సర్లేవా నువ్వు అంత బిజీగా ఉంటే మీ ఇల్లు ఎక్కడ తెలుసుకుని నేనే వస్తానులే ఇంటికా వద్దులే అంకుల్ వదినుంటుంది గొడవలు అయిపోతాయి నేను ఇప్పుడే ఇమీడియట్గా వచ్చేస్తాగా అది లెక్క రేయ్ రారా నీ స్పీడ్ ఏడు చూపించాలి ఇయ్యాలా ఇదే సార్. అమ్మ బాబురావా నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా లోపలికి పదరా నడు అక్కడే అయిపోయాడు రా అబ్బాయి రా ఏంటి అంకుల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి చాలు చాలే ఆపరాని స్పీడ్ డేవిడ్ సాబ్ నేను చెప్పాను కదా ఈడే అంకలే నా బ్రెయిన్లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా అదిగో మళ్ళా అదే స్పీడు డేవిడ్ సాబ్ నీ గురించి చెప్పాను రా ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను ఫోన్లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా ముచ్చటకి అలా మీటింగ్ పెట్టారా హలో డేవిడ్ సాబ్ దిస్ ఇస్ ఆకాష్ భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటు ఉండదు. అతను డేవిడ్ సాబ్ తమ్ముడు రాబర్ట్ बाबूराव वो सब छोड़ सिर्फ मतलब की बात कर చూడరా అబ్బాయి చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు అన్నాళ్ళు గుంచుతావు గానీ ఇప్పుడు డేవిడ్ సాబ్ చెప్పిన పని నువ్వు చేసావు అనుకో స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా పని ఏంటి ఇంతకీ నేను చెప్తాను जो मैं कहता हूँ वो कर నీకేం కావాలో అది నువ్వు తీసుకో ఓ మీకు తెలుగు తెలుసా నీకు వీడు తెలుసా ఈ
ఫోటోలో ఉన్నాడు కూతురు నువ్వు లవ్ లో పెట్టావంట కదా. ఇది కనుక నీ కాంట్రాక్ట్లోకి వచ్చాడు అనుకో, 10కో 10కో కకృతి పడమాక డైరెక్ట్ గా తీసుకొచ్చి డేవిడ్ సాకు అప్పించావనుకో 25 కాదు 50 ఇస్తాడు. 1000 కాదు, లక్షలో. यस तुम जितना चाहो ले लो, मुझे वो चाहिए. అదోకే, ఇంతకి మ్యాటర్ ఏంటి? दैट्स नन ऑफ योर बिजनेस. రేయ్, వాడెక్కడున్నాడో తెలిస్తే చెప్పు, లేదా తీసుకొచ్చి మాకు అప్పచెప్పు. దట్స్ ద డీల్. బట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా డీల్ ఒప్పుకునే అలవాటు నాకు లేదు బాస్. ఇదిగో నేను చెప్తాను కదా, నువ్వు ఆగరా అబ్బాయి. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా కుర్రాడు చాగులు అంటాడని. మీ పని గ్యారంటీ. మీరు నాకు చెప్పిందంతా ఆడికి చెప్పేసేయండి. ठीक है. వాడి పేరు మంగళంపల్లి మహారథి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్ లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. He didn't turn a single penny on his own. అమెరికాలో $5 million కి చీట్ చేశాడు, దుబాయ్లో క్రోస్ ఆఫ్ దిర్హమ్స్ కొట్టేశాడు, ఆస్ట్రేలియాలో 2 million లేపేశాడు. He's an international criminal. కానీ దొరకడు, ఏ ఒక్కరి చేతికి చిక్కడు. और वो जो भी है, I don't care. బట్ వాడు మనీతోనే కాదు, మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 साल पहले ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు. ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. ఉస్ దిన్ సే ఆజ్ తక్ వాడిని వెతుకుతూనే ఉన్నా. ఇండియాలో కనిపించకుండా పోయాడు, అబ్రాడ్లోనూ అడ్రస్లు మార్చుకుంటూ బ్రతికాడు. ఈ మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఈసారి వాడు మిస్ అవ్వకూడదు, ఖతం అవ్వాలి. వాడి బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఫ్రాడ్ చేసి పోగేసుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడని తెలిసింది. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఐ విల్ కిల్ దట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. तू चुप बैठ छोटे. ए लवर बॉय, तू जा, कैसा भी कर उसको लेके आ. चल 1 मिनट, एक बात कहना मैं भूल गया. ఆ ఫోటోలో నువ్వు చూసింది వాడి ఒరిజినల్ ఫేస్, బట్ వాడు ఎప్పుడు అలా బయటికి రాడు. రోజుకో రూపంలో, పూటకో వేషంతో ఎప్పటికి ఎప్పుడు రంగులు మార్చేస్తుంటాడు. వాడేసే వేషాలు ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూసేళ్ళు, నీకు ఐడియా ఉంటుంది. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న